సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడెం లింగమూర్తి, ప్రముఖులు, దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గుర్తు చేశారు. నేడు బడుగు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాన అవకాశాలు కల్పించారన్నారు. రాజ్యాంగం కల్పించిన అవకాశం ద్వారానే తాను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని వెల్లడించారు. ఇవాళ మన భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్నా కానీ, అదేవిధంగా మరి ఏ చట్టం వచ్చినా కానీ ఆ రోజు రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు చేయబట్టి మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కూడా దాంట్లో రాజ్యాంగం రాష్ట్ర ఆర్టికల్ 3 ప్రకారమే మనం సాధించుకున్న సంగతి కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ గారికి ఇక్కడ విగ్రహ పూలమాల అలంకృతం చేసే ఒక అవకాశం తీసుకొని వచ్చినాన్ని తెలియజేసుకుంటూ, మీ అందరి సహాయ సహకారంతో తప్పకుండా మేమందరూ కూడా మేము వెంటే ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఒక చిన్న మనవి ఏంటంటే, చాలా పెద్ద ప్రోగ్రాం మేము ఎల్కదుర్తిలో కూడా మా పార్టీ పరంగా తీసుకున్నాం. అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కూడా మరొకసారి మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.